అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ ఎప్పుడు ఇదే చెప్తుంది. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళరా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక 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 సక. ఏ పిల్లా అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ పిల్లా చెప్పరా. రేయ్, 2 ఏళ్ల నా కష్టానికి ఫలితం దక్కిందిరా. మెడిసిన్లో సీట్ వచ్చిందా? ఎస్ మ్యాన్. ఓ కెవ్వు కేక మామ. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయిరా? జస్ట్ బిఫోర్ రా. ఏంటి ఫుల్ హ్యాపీ కదా? అవునరా, నా గోల్ సాధించాను కదా. మొత్తానికి గోల్ సాధించి డాక్టర్ అవుతున్నావు. సరేలే, ఈ గోల్స్ ఇప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడైనా చెప్పరా. ఇంతగా ఏమీ లేవురా. ఏదైనా జాబ్ చేసి కొద్దిగా అంటే కొద్దిగా కొంచెం బాగానే డబ్బు సంపాదించి మా నాన్న పేరు మీద ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలరా. ఎందుకంటే మా నాన్నమ్మ ఓల్డేజ్లో ఉన్నప్పుడు మా నాన్న సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. సో మా నాన్న అది తలుచుకొని బాధపడకుండా ఉండేందుకు నేను ఓల్డేజ్ హోమ్ పెట్టాలనుకున్నాను రా. అండ్ మా అమ్మ నాన్న ఇద్దరు ఎంతో కష్టపడి నన్ను పెంచారు రా. సో నేను ఇకపై వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. గ్రేట్ వర్డ్స్ రా. ఏరా, బైక్ మీద వెళ్తున్నట్టున్నా సౌండ్ వస్తుంది. అవునరా. బైక్ మీద వెళ్తూ మాట్లాడడం మంచిది కాదురా. ఒరేయ్, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? ఆపరా బాబు. అయినా నా డ్రైవింగ్ గురించి నీకు తెలుసు కదరా. బట్ రోడ్డు మీద మనం ఒకరం వెళ్ళాం కదరా, వాళ్ళు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నడుపుతారని గ్యారంటీ లేదు కదా. ఒరేయ్, నీ సోది ఆపి వేరే ఏమైనా మాట్లాడరా. నీ ఇష్టం రా, ఇలా అయితే నేను మాట్లాడను. సో నేను ఈవినింగ్ కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్ రా. ఓకేరా, బాయ్. లవ్ సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే. నవ్వుతోనే నవిలయ్యగానే నాటుకున్నాయి నవనందనాలే. చూపుల్లో నీ రూపం, కనురెప్పల్లో నీ తాళం, కన్నుగొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట జున్నులన్నీ తుర్రుకుంటా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్.
ఛ, బైక్ మొత్తం డ్యామేజ్ అయింది. మొన్ననే బైక్ రిపేర్ చేయించాను. ఇప్పుడు నాన్నను మళ్ళీ డబ్బులు అడగాలి. అమ్మ రోజు అందుకే చెప్తుంది జాగ్రత్తరా అని, కానీ నేను ఒక్కసారి కూడా వినిపించుకోలేదు. అందుకు నాకు ఇలా జరగాల్సిందే. ఇకపై అయినా నేను జాగ్రత్తగా ఉండాలి. ఆపే సై చూడే, నీ వల్లే యాక్సిడెంట్ అయింది, అంతా నీ వల్లే. వదిలేండి బ్రదర్, దీంట్లో నా పొరపాటు కూడా ఉంది. అయినా నాకేం కాలేదు కదా, బైకే కొంచెం డ్యామేజ్ అయింది. మన లవర్స్ కాదే, పెళ్ళైనాక కూడా 24 గంటలు మాట్లాడనీకే. అసలే నిన్న మొన్న కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానే, నీతో మాట్లాడుకుంటూ వెనక ముందు చూసుకోకుండా సడన్ బ్రేక్ వేశాను. బట్ రోడ్డు మీద మనం ఒకరం వెళ్ళాం కదరా, వాళ్ళు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నడుపుతారని గ్యారంటీ లేదు కదా. ఒరేయ్, నీ సోదే ఆపి వేరే ఏమైనా మాట్లాడరా. సరే, నాకు చూడాలంటే భయంగా ఉంది. మీరు కంగారు పడకండి, నాకేం కాలేదు. హలో, నేను ఇక్కడే ఉన్నాను. నా కారుకి గుద్దిన వాడు చనిపోయాడే. నిర్లక్ష్యం వల్ల చనిపోయాను. నేను ఎంత మూర్ఖుణ్ణి. నిర్లక్ష్యం వద్దని అందరూ చెప్పారు, ఒక్కసారైనా ఆలోచించాల్సింది. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళరా. అమ్మ చెప్పిన మాట విన్నుంటే తలకు దెబ్బ తాకపోయేది, ప్రాణాలు పోకపోయి. అసలు నేను చనిపోయానని అమ్మ నాన్నలకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. అసలు ఆ విషయాన్ని భరించలేక చనిపోతారేమో. పరోక్షంగా వాళ్ళ చావుకి నేనే కారణమవుతున్నా. అమ్మా నాన్నలు సంతోషంగా చూసుకోవాలనుకున్నా. నాన్న పేరు మీద ఓల్డేజ్ హోమ్ పెడదామనుకున్నా. ఇవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఏమీ సాధించకుండా చనిపోయిన నా జీవితం వృధా. అన్నిటి కారణం నా యొక్క నిర్లక్ష్యమే.